మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో బైబుల్ స్టడీలో యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రికలో నుండి మనం ఈ రాత్రికాల సమయంలో నేర్చుకుందాం కొన్ని విషయాలు. యోహాను గారు ఆయన అపోస్తులు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు. యోహాను గారి ద్వారా దేవుడు యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథాన్ని దేవుడు రాయించారు. అయితే ఈ రాత్రికాల సమయంలో యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక ఒక సంఘ పెద్ద గాయు అనేటటువంటి ఆయనకు యోహాను గారు ఈ పత్రికను రాశారు. రాస్తూ 2వ వచనంలో మనం చూస్తే ఈ యొక్క పత్రికలో మొత్తం కూడా 14 వచనాలు. 2వ వచనం చదవండి ఒకసారి. చదవడం చాలు. ప్రార్థన చేస్తున్నారు యోహాను గారు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? ఎవరి గురించి అంటే గాయు అనేటటువంటి ప్రియుడైనటువంటి పెద్ద గురించి. ఎవరిని ప్రార్థన చేస్తున్నారు? నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్చు, సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. ఆత్మ వర్ధిల్లాలి. ఏవర్ధిల్లాలి? ఆత్మ. దేవుడి వాక్యంలో ఏమని రాయబడింది? వారి నాసికారంగంలో జీవవాయువుగా నరుడి జీవాత్మ ఆయను. ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ. దేవుడు మనకి ఏమిచ్చారంటే ఆత్మ ఇచ్చాడు. జంతువులకి, వాటికి, మిగతా వాటికి ఆత్మను దేవుడు ఎవరు? శరీరము, ప్రాణము, ఆత్మ. జంతువులు ఉండేది శరీరము, ప్రాణం, ఆత్మ. కనుక దేవుడిలో ఉన్నటువంటి ఆత్మ మనలో ఉంది. అది చాలామంది గ్రహించారు. అందుకనే పౌలు గారు ఏమన్నారంటే అంతరంగ పురుషుడు అని సంబోధించారు. బాహ్య పురుషుడు కంటికి కనపడే శరీరం ఏ శరీరం? దీన్ని బాహ్య పురుషుడు అన్నారు. లోపల ఉంటుంది. దాన్ని ఏమన్నారు? ఆత్మ, అంతరంగ పురుషుడు. మీకు అర్థం అవడానికి చెప్తారు. ఎవరైనా చనిపోయారనుకోండి ఏమంటారు? ఎవరైనా చనిపోతే ఏమంటారు? చనిపోయాడు అంట. కళ్ళ ముందు కనపడుతుంటాడు మనిషి, కానీ ఇది ఉట్టి దేహం. ఇది పార్థివ దేహం, కానీ లోపల వెళ్ళింది ఒకటి ఆత్మ. అందుకనే చచ్చిపోయాడు అంటారు. అదే కుక్క తెలిసింది అనుకోండి, చచ్చిపోయింది అంటారా? ఏమంటారు? చచ్చింది అంటారు. అంటే మన యొక్క భాష మాట్లాడేటటువంటి విధానంలోనే, సంబోధించేటటువంటి విధానంలోనే దాని యొక్క అర్థం అనేది ఇమిడి ఉంది. అది తెలుసుకోలేము. అందుకని వాక్యం ఏం చెప్తుంది? నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్చు, సౌఖ్యంగా ఉండవని ప్రార్థించుతున్నాను. నీ ఆత్మ వర్ధిల్లాలి. ఇక్కడ స్పిరిచువల్గా నువ్వు డెవలప్ అవ్వాలి. అది ఆత్మ వర్ధిల్లుతో. ఎవరైనా మనం అడిగేటప్పుడు ఏమని అడుగుతారు? ఉదాహరణకి ఏమని అడుగుతారు? ఎవరింటికి మనం వెళ్ళి అనుకోండి, ఏమంటారు? బాగున్నారా? ఎలా ఉన్నారు? సిస్టర్ గారు ఎలా ఉన్నారు? మీ పిల్లలు ఎంతమంది? మీ పిల్లలు ఎలా ఉన్నారు? పొలాలు ఎట్లున్నాయండి, అది ఎట్లున్నాయండి, ఇది ఎట్లున్నాయండి అన్నీ అడుగుతారు. సహజంగా మాట్లాడేటప్పుడు అడుగుతారు.
ఎవరైనా ఎవరిదైనా ఎవరు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఈరోజు ప్రార్థన చేసుకున్నారా, ఈరోజు వాక్యం చేశారా, ఈరోజు దేవుడు స్తుతించారా, ఈరోజు దేవుడు ఆరాధించారా, ఈరోజు పాపం చేయకుండా పరిశుద్ధంగా ఎలా నమ్మకం ఉన్నారా అని ఎవరైనా అంటారా? అంటారా అంటారు? అలా అంటే ఎవరు ఎవరిని అలా అడగరు. కానీ వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే ఆత్మవర్ధిల్లుతున్న ప్రకారం ఆత్మవర్ధిల్లాలి. అదే ఈరోజు శరీరంగా వర్ధిల్లుతున్నారు, కంఫర్ట్ లైఫ్. అదే శరీరంగా వర్ధిల్లుతున్నారు, అన్నీ సంతోషంగా సుఖంగా నెమ్మదిగా ఉండాలని కోరుకుంటున్నారు. అసలైనటువంటి దాన్ని మర్చిపోతున్నారు. అందుకే ప్రభు ఎలా ఉన్నారంటే జక్కయ్యతో నశించిన దాన్ని వెలిగి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినట్టు అతనితో చెప్పారు. జక్కయ్య, నువ్వు అంతా బాగానే ఉన్నావు, డబ్బు ఉంది, పేరు ఉంది, పలుకుబడి ఉంది, హోదా ఉంది, ప్రజలు మెప్పు ఉంది, అంతా ఉంది. కానీ ఏమి లేదు, నీ ఆత్మకి రక్షణ లేదు. అదే నీ ఆత్మకి రక్షణ లేదు. అందుకనే ప్రభువారు ఉన్నారు తెలుసా, ఇతరులను అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి వచ్చాను. ఎందుకంటే అబ్రహాం చూపుకి విశ్వాసం చూపించాడు కాబట్టి రక్షించబడ్డారు. ఆత్మ వర్ధిల్లినట్లు అయ్యేవారు, ఆత్మ వర్ధిల్లినట్లు. ప్రార్థన చేసుకున్నారా, వాక్యం చదివారా, దేవుడు పాట పాడి ఆరాధించారా? ఆయన వాటన్నిటికీ ఏమన్నదంటే జవాబు సమాధానం ఉంటుంది. ఎందుకంటే అవి మనకి ముఖ్యంగా అనిపించవు, అవి మనకి ప్రాముఖ్యమైనవి కావు. వాటి గురించి మనం ఆలోచించు. శరీరమేమో వర్ధిల్లుతుంటుంది, ఆత్మేమో దేహం. ఏది ఏది అడగాలి? శరీరం ఎదగొద్దని కాదు దాని అర్థం, ముందు లోపలే అడగాలి. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము బలపడుతున్నాడట. దినదినము ప్రతిరోజు అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడంటే డెవలప్ అవుతున్నాడు. శరీర పురుషుడు కృషించిపోతారు. శరీరం కృషించిందండి. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులో ఉన్నట్టు ఇప్పుడు ఉండాలి, ఇప్పుడు కూడా అటు ఇటు జరగాలి అని అంటే ఎట్లా కుదిరింది? కుదిరితారు. వయసు పెద్దప్పటికి శరీరం సత్తువ బలం తగ్గుతూ ఉంటుంది. అదే కదా శరీరం నొప్పులు అన్నీ బయటకు పోతూ ఉంటాయి. అదే కదా ఇంకా మనం ఎవరి కాలంలో చూడాలంటే కుదరదు. కళ్ళు లోపలికి వెళ్తూ ఉంటాయి, శరీరం బలహీనత ఉంటుంది. కానీ ఆత్మ ఎలా ఉంది? ఆత్మ బలహీనం ఉండకూడదు. ఎందుకంటే ఆత్మ బలంగా ఉన్నప్పుడు మీకు అర్థమవుతాయని చెప్తారు. ఎవరైనా చెప్తారు. కొంతమంది చూడండి బాగా లాగుంటారు, వాళ్ళు చూసి యువతలో భయపడతారు, పాపం ఎంత లాగున్నారు. కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే పీకోడు, పైకి గంభీరంగా ఉంటారు కానీ లోపల పీకుతాను ఉంటుంది. అర్థమవుతారా? ఎగ్జాంపుల్ చెప్తారు. కొంతమంది చూడండి చూడటానికి పక్క ఉంటారు, పెద్ద కాలంలో ఎగిరిపెట్టుంటారు. కానీ వీళ్ళు ఎలా ఉంటారు? మాటలు చూసి ఎట్లా మాట్లాడతారు? అసలు మామూలు మాట్లాడు, అర్థం మాట్లాడారు. కనుక నీ ఆత్మ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవని ప్రార్థించుతున్నాను. గాయు గురించి యోహాను గారు ప్రార్థన రాశారు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. అలా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని
చెబుతా ఉన్నా. మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఇతరుల కొరకు. మనం ఎవరైనా ఇతరుల కొరకు ప్రార్థన చేసాం, అమ్మ నువ్వు ఆత్మీయంగా వెళ్ళాలి, మంచిగా ఉండాలి అని, నీ కొరకు నేను ప్రార్థన చేస్తానా అని మనం ఎవరితో అన్నాం అంటున్నాం. లేకపోతే మనతో ఎవరైనా అన్నారు అంటారు. సంఘం అంటే ఏంటో తెలుసా? సహవాసం, ఫెలోషిప్. ఒకరి బాధ ఒకళ్ళు, ఒకరి బాధ ఒకళ్ళు, ఒకరి సంతోషం ఒకరితో ఒకళ్ళు పంచుకోలేది సహవాసం. ఈ సహవాసంలో ఏమవుతుంది తెలుసా? ప్రార్థన. అది ఇతర కొడుకు చేసేది. అప్పుడు ఇతర కొడుకు ప్రార్థన చేయాలని మనసు ఉండదు. అదేనంటే మనం ఇతర కొడుకు ప్రార్థన చేయాలని ఆలోచన ఆ మనసు మనకు వచ్చింది. కనుక ఈ రాత్రి ఆత్మ వర్ధిల్లాలి. అప్పుడే మనం సౌఖ్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఆత్మ వర్ధిల్లకపోతే సౌఖ్యంగా సంతోషంగా ఉంటాం. చాలా మంది అనుకుంటే ఒక 5 లక్షల డబ్బులు ఉంటే చాలంటే ప్రశాంతం పడుకోవచ్చు, అప్పులు కట్టేయచ్చు, కావాలని వస్తువులు కొనుక్కోవచ్చు, ప్రశాంతం ఉండొచ్చు అనమాట. ఆయన డబ్బులు ఉన్నవాళ్ళకి నిలబడి మీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయనుకోండి, బీరువాలు పెట్టానుకోండి, నిలబెట్టా బీరువాళ్ళు డబ్బులు పెట్టి ప్రశాంతం పైకి వెళ్ళండి. వెళ్ళొస్తారా? నువ్వు పక్కన రెండు కూర్చోతుంటారా? చూస్తున్నారు ఉంటుంది లేదా? ఎందుకంటే నీ ఆత్మ కనుక ఒత్తిడిని అనుకో, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. దేవుళ్ళు ఏనాటి కీడు ఆనాటికే సాధును అన్నట్టు, రేపు గురించి చింతింపకూడదు అన్నట్టు యేసుక్రీస్తు వారు చెప్పారు. రేపు గురించి ఆలోచించాలి కానీ చింతించకూడదు. కనుక నీ ఆత్మ నిజంగా వర్ధిల్లుతుందండి. వయసు చూస్తేనేమో 45, 50. ఆత్మీయ జీవితం చూస్తేనేమో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. అదే మీకు నేను సేవ ప్రారంభం దగ్గర నుంచి 2003లో పరిచయం ప్రారంభించిన దగ్గర నుంచి దేవుడి కృప బట్టి వస్తా ఉన్నాను. అప్పుడు ప్రారంభం అదేనంటే ఇప్పుడు నేను పరిచయం వచ్చి 2003లో నుంచి పరిచయం 23 సంవత్సరాలు. మరి ఇంతకాలంలో మనం ఆత్మీయంగా అంతా అభివృద్ధి చేయడం అంటే సహజంగా మనం అంటా ఉంటాం, వయసు పెరిగింది కానీ పోరాటాలకి చిన్నపిల్లలు చేస్తారండి అంటారు. అలా మనం ఆత్మీయంగా అభివృద్ధి చేసి ప్రభుత్వ యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యంలోకి మార్చబడాలండి. అదేనంటారా? అది ఆత్మీయంగా ఎదగడం అంటే. ఎదగాలి ఆత్మీయం. ఎలాగ ఆత్మ వర్ధిల్లింది? వాక్యము విని దాని ప్రకారం నడుచుకుంటే నీ ఆత్మ వర్ధిల్లింది. లేకపోతే ఆత్మ డెవలప్ అవ్వదు, శరీరం డెవలప్ అయింది. చాలామంది అనుకుంటారంటే దేవుడిని ఆశీర్వదించాడండి, దేవుడిని దీవించాడండి అని చెబుతుంటారు. అంటే మన యొక్క ఆలోచన ఏంటంటే దేవుడు ఆశీర్వదించాడు అంటే అర్థం ఏంటంటే ఎగ్జాంపుల్ చెబుతాను, నేనే ఎగ్జాంపుల్ చెప్పుకుంటాను. మరి మీరు దేవుడు ఆశీర్వదించాడంటే పాత బండిపై కొత్త బండి వస్తే ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించాడంటే కొంచెం ఆర్థికంగా మెరుగుపడితే ఆశీర్వదించాడు. అంటే ఎప్పుడు ఆశీర్వాదం అంటే మన దృష్టిలో ఏంటంటే డబ్బే. ఇక వేరే ఏది కూడా ఆశీర్వాదం కిందకి రాదు. అట్లా మనం ఆలోచించాం. అట్లా మనకి చెప్పేవాడు తక్కువ మంది. నువ్వు ఆశీర్వదించబడ్డావు, దీవించబడ్డావు అంటే నా అర్థం ఏంటంటే
ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా నెమ్మదిగా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతూ ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తే అదే ఆశీర్వాదం, అదే దీవెన. అది మనకు తెలియట్లేదు చాలా. కనుక ఈ రాత్రి ఎంతగా మన ఆత్మ అభివృద్ధి చెందింది, ఎంత డెవలప్ అయింది మన ఆత్మ. శరీరం డెవలప్ అవుతుంది, మన ఆత్మ డెవలప్ అయింది. ఆత్మీయ ఎదుగుతుందా, మనసాక్షి నేను గర్దిస్తుందా? మనసాక్షి గర్దిస్తే ఇటు పక్క కూడా చాలా పెరిగిపోయేవాడు. ఆత్మ గర్దించట్లా, మనసాక్షి గర్దించట్లా. వాత వేయబడి మనసాక్షి, మనసాక్షి వాత వేయబడి ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ అట్టగాడిలో కాలితే సొరక అంటారు, రోజు కాలితే ఇంకెందుకు అంటే సొరక అలవాటు పట్టి శరీరం. ఈ సొరక అనేది ఏమనదు, అది వాత వేయడం మనసాక్షి. కనుక మనం ఆత్మీయంగా ఎదగాలి, మనం ఆత్మీయంగా ఎదగాలి. మనం ఆత్మీయంగా ఎదగడానికి మన కొరకు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది మనం చేయాల్సి. చూద్దాం మరొక మాట మనం చూసుకుంటాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా బహుగా సంతోషించితిని. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. ఏంటంట? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. సత్యము అంటే ఏంటంటే, సత్యములో అంటే వాక్యములో, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, అది సత్యం. చాలా మంది ఏంటంటే వాక్యం వింటారు కానీ వాక్యం ప్రకారం జీవితంలో నడుచుకోరు. అదే అందుకనే యెషయా గారు ఏమని చెప్పారంటే, వినుటకు విద్యురే గారి గ్రహింపనే గ్రహింప. అసలు సత్యంలో నడుచుకోవాలి. సత్యం యేసుక్రీస్తు ప్రభు. సత్యంలో నడుచుకోవడం అంటే వాక్యంలో నడుచుకోవాలి, అది సత్యంలో నడుచుకోవడం అంటే అర్థం. 100కి 90 మంది సత్యంలో నడుచుకోరు, అసత్యంలోనే నడుచుకుంటారు. అర్థమేంటంటే చాలా మంది యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఎక్కువ మంది మందిరానికి వస్తే వాళ్ళు ఎక్కువ సత్యంలో నడుచుకున్నట్టు అని భ్రమపడతారు. అదే మీకు మందిరానికి ఒక 500 మంది వచ్చారనుకోండి, అయ్యగారు మంచిగా వాక్యం చదువుతున్నారు అందుకే 500 మంది వచ్చారు అనుకుంటారు. అది కాదు, దాన్ని బట్టి లెక్క ఇవ్వబడుతున్నాం. సంఖ్యను బట్టి మన ఆత్మీయ విధానం లెక్క ఇవ్వబడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒట్టు అమ్మ 10 బత్తాలు ఒట్టేది, 10 బత్తాలు నిలబెట్టాడు. దాంట్లో 2 బత్తాలే గట్టిగా మిగతా పొట్టు. ఇప్పుడు ఈ 10 బత్తాలు చూసి నా పంట 10 బత్తాలు పండిందని ఏ రైతని అనుకుంటా. 8 బత్తాలు ఏంటి? పొట్టు. అందుకే మనం అంటుంటారు కదా, మనవాళ్ళు చెబుతుంటారు, మిరపకాయ పండింది కాదంటే బాగా పండితే కానీ ఉపావతి అంతా తాలే, అసలు సరిగ్గా తోగట్లేదు, చెత్తలేదు సరిగ్గా, ఏదో పావతే ఉంది, మిగతాదంతా అసలు అదంతా కూడా తక్కువ రేటు కాబట్టి దాంట్లో చూసుకొని బాగా పట్టుబడిందని ఎవరు అనుకుంటారు? అనుకో. కాకపోతే ఈనాడు పరిస్థితి ఏంటంటే, క్రైస్తవ సమాజంలో ఏంటంటే ఆ చర్చికి 1000 మంది వెళ్తున్నారంట. అయితే అయ్యారు ఎంత బాబాకి వెళ్తున్నారు 1000 మంది అంటే అని ప్రేమ. అంటే 100 మంది వాళ్ళు చర్చిలో వాక్యం సరిగ్గా చెప్పరా? అందుకనే సమాజంలో మనల్ని ఏమంటారంటే గొర్రెలు అంటున్నారు అన్ని చెడు. కనుక అది కాదండి. సత్యం ఏంటంటే వాక్యం సత్యం, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, అంతేగాని వ్యక్తులను అనుసరించి నడుచుకోకూడదు.
అదే మీకు వ్యక్తులు కాదు మనం అనుసరించాల్సింది వాక్యం. వాక్యం అనేది భూమంతకాలం ఉంటుంది. ఈ వాక్యం అనేది మనకి ప్రమాణం. ఇది ఎప్పుడు ఉండదు వాక్యం. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, కానీ వాక్యం అనేది వాక్యము ఎల్లప్పుడూ నిలిచింది. వాక్యం ఆ వాక్యం నీలో నిలిస్తే నువ్వు ఆత్మీయంగా డెవలప్ అవుతావు. ఆ వాక్యం నీలో ఉంటే నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకోండి. అదే నేను సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను కాబట్టి చాలామంది నేను ఏం చేశానంటే అవాయిడ్ చేశాను. అంటే మీకు అర్థమైన వాటిని దూరం చేసుకున్నాను. అందరూ ఎప్పుడు దూరం చేసుకున్నా లేదా సత్యము ఇది అని తెలుసుకున్నప్పుడు అందరినీ దూరం చేసేసుకున్నాను. ఇదివరకు చాలా మంది సహవాసం ఉండేవాడిని. చాలా మందితో కొంతమంది దేవుడితో కూడా సహవాసాన్ని మానేశారు. ఎందుకంటే ఎప్పుడైతే సత్యంలో మనం ఉన్నామో అసత్యానికి మనం దూరం. ఎప్పుడైతే మనం అసత్యంలో ఉన్నామో సత్యానికి ఎలా ఉన్నామో దూరం. ఈనాడు అసత్య బోధలు ఎక్కువైతే అసత్యంలో జీవితాలు ఎక్కువయ్యారు. అసత్యంలో నడుచుకుంటున్నారు, సత్యాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు. కనుక ఈ రెండు విషయాలు రాత్రి మనం గమనిద్దాం. వాక్యంలో నుండి నిజంగా నీ ఆత్మ వదిలేదా? వదిలేటే నీ ఆత్మ వదిలితే నువ్వు సౌఖ్యంగా ఉంటావు. ఎప్పుడైతే నీ ఆత్మ వదిలిందో, నువ్వు ఎప్పుడైతే సౌఖ్యంగా ఉంటావో అప్పుడు నువ్వు సత్యంలో నడుచుకో. అంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దికి వాక్యములో ఉన్నటువంటి సారం, వాక్యంలో ఉన్నటువంటి లోతు అనేది తెలిసింది. అదేనంటారా? వాక్యము లోతు తెలిసింది. నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే వాక్యము లోతు ఎలా తెలిసిందండి? తెలిసిందా? తెలియదు. వాక్యంలో ఏముందంటే వాక్యంలో లోతు ఉండదు, లోతైన అనుభవం ఉండదు. అందుకని పేతురు గారిని ప్రభు అన్నారు, లోతుకి వెళ్ళి వలయమన్నారు. బైబిల్ అనేది మహాసముద్రం. అది ఈ సముద్రంలో మనం వెళ్ళినా కొద్దిగా లోతు ఉండదు. అందుకే నేను ప్రార్థన చేసుకోండి, ప్రభువా ఈ వాక్యములో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి అనుభవాలు, లోతైన వాక్యాన్ని నాకు తెలియజేయండి. ఎందుకంటే నేను తెలుసుకోవాలి, ఇతరులకు దాన్ని ప్రకటించాలి. కనుక నీ ఆత్మ డెవలప్ అవ్వాలి, ఆత్మ ఎదగాలి. మనం ఎంత సంపాదించినా, ఎంత చేసినా ఈ అన్నిటిని మనం విడిచిపెట్టి ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. మనతో ఏమొచ్చింది? ఏమొచ్చిందండి? మనతో ఏమొచ్చింది? ఏమొచ్చింది చెప్పాలి. మనతో ఏమొచ్చింది అంటే మనం చేసిన భక్తి వచ్చింది, మనం చేసిన క్రియలు, వారి క్రియలు వారి వెంట వెళ్ళున్నట్టు మనతో మన క్రియలు, మన భక్తి. ఈ భక్తిని ధైర్యం పట్టుపదా యోగాతో అన్నట్టు ఈ భక్తిని నిశ్చత్వంలో తీసుకెళ్ళి ఏమీ రావు, అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరి ఒక సర్వలోకాన్ని సంపాదించుకుని వాడిని ప్రాణం పోగొట్టుకుంటూ వాడికి ప్రయోజనం అన్నట్టు ఇక్కడ అంతా మంచిగా ఉంది, అంతా బాగానే ఉంది. మరణం తర్వాత నిశ్చత్వంలో కాకపోతే ఏ పరిస్థితి? అందుకనే పౌలు గారు ఏమన్నారు సార్, ఈ లోకం బట్టి క్రీస్తునందు నిలిచి మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నది వాక్యం. దౌర్భాగ్యులు అన్నమాట. ఎందుకు? ఈ లోకం బట్టికే. ఏ లోకం మటుకు? ఈ లోకం మటుకే మనం క్రీస్తులను నిరీక్షించి కదా. యేసు ప్రభువుని నమ్ముకుంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే వివాహం అయింది, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగం వచ్చింది, యేసు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పడతారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే జాబ్ వచ్చింది, యేసు ప్రభువుని నమ్ముకుంటే పొలం కొనడం, యేసు ప్రభువుని నమ్ముకుంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే బిల్డింగ్ కట్టుకోవడం, యేసు ప్రభువుని నమ్ముకుంటే అది ఇది 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 ఇదంతా ఏ లోకం అమ్మ? ఏ లోకం? ఈ లోకం. మరి ఆ లోకం ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాం అమ్మ అని
అడిగితే ఏ సమాధానం చెప్తాడు? నేను పర్వకాలను వేసుకుని నమ్ముకోనని చెప్పాలి. చాలామంది ఏమంటారంటే ఏమోనయ్యా అప్పుడు ఆరోగ్యం వచ్చింది, అది బావాలనుకున్నా పోయింది, అందుకే ప్రభువులు నమ్ముకున్నా, ఇప్పుడు ప్రశాంతి ఇప్పుడు మంచిగా ఉంటున్నా అని చెబుతారు. నా ఆత్మ నిత్య జీవంలోకి వెళ్ళాలి, నా ఆత్మ అభివృద్ధి చెందాలి వాక్యంలో. అందుకే నేను ప్రభువుని నమ్ముకున్నా, ఆయన నన్ను నిశ్చితంలో తీసుకెళ్తారని మనం చెప్పాలి. ఎవరికైనా చెప్పాలని. కనుక నీ ఆత్మ వర్ధిల్లడానికి, సౌఖ్యం ఉండడానికి, నువ్వు సత్యంలో నడుచుకోవడానికి నీ కొరకు ఇతరులు ప్రార్థించాలి. నీ కొరకు ప్రార్థించే వాళ్ళు ఎవరంటే దైవజనులు ప్రార్థన చేస్తారు. నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి ఎదుగుతున్నావా లేదా అని తెలుసుకొని నీ కొరకు ప్రార్థించి నువ్వు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దైవశీలుడే ప్రార్థన చేస్తాడు. ఈ వాళ్ళు అదేవిధంగా కనుక మనం ఎదగాలి, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడేలాగా ఎదగాలండి. అప్పుడే నిశ్చత్వం కాదు. చాలామంది ఆత్మీయంగా ఎదగట్లేదు. అదేవిధంగా నాకు తెలుసు అని తేటగా తెలుస్తున్నారు, ఆత్మీయంగా ఎదగట్లా. అదేవిధంగా జీవించుతున్నావన్న పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నీవు వృద్ధుడివే. అర్థమైందా? అలా ఉన్నారు చాలామంది. ఏదో ఆత్మీయంగా ఎదిగా ఉన్నట్టున్నారు కానీ జీవించుతున్నామని పేరు ఉంది కానీ ఇంకా చచ్చే స్థితి, బ్రతికి జీవించినటువంటి స్థితి లేదు. కనుక నువ్వు ఎదగాలి ఆత్మీయంగా, అప్పుడే నిత్యజీవంలోకి నువ్వు వెళ్తావు. నువ్వు ఎదిగినప్పుడు సౌఖ్యంగా ఉండవు, నువ్వు సౌఖ్యంగా ఉన్నప్పుడు సత్యంలో నడుచుకుంటావు. ఈనాడు అసత్యాన్ని చూసి ఏం చేస్తానంటే వెంబడిస్తున్నారు, అసత్యాన్ని వెంబడిస్తూ ఉన్నారు. సత్యంలో ఉండట్లా, అసత్యాన్ని వెంబడిస్తూ ఉన్నారు. నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. ఒక ఫోటో ఉంటుందండి, ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో ఏముంటుంది తెలుసా? ఇటు పడలోకి వెళ్ళే దారి ఉంటుంది, అటు నరకానికి వెళ్ళే దారి ఉంటుంది. అదేంటంటే అయితే ఈ ఫోటోలో ఏముంటుంది తెలుసా? పరలోకి వెళ్ళే దారిలో కొంతమంది వెళ్తారు. ఎన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోడ మీద నుంచి లోకస్తులు చూస్తుంటారట, లోకం మీద చూస్తుంటారు. మరి ఎట్లా ఉందిరా లోకం, ఎట్లా ఉందని మళ్ళీ చూస్తుంటారు. అంటే సూపర్ పడిందంటే మళ్ళీ ఆలోచన ఏంటి? మళ్ళీ చిన్నగా ఇంటించి మళ్ళీ అడిగి బయటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా పెద్ద వాళ్ళు వస్తుంటే కొంతమంది చూడండి, జనాల మధ్యకి కలపడని పైకి చూస్తుంటారు. అలాగా అంటే అదొక సందేశాన్ని ఇచ్చే విధంగా అదొక చిత్రాన్ని రూపొందించారు. చాలా మంది అలాగే ఉంటున్నారు. లోకంలో ఉన్నప్పుడు బాగుండేది, ప్రభు తర్వాత ఏంటంటే సాధించారు. అంతేగాని నా ఆత్మ పరలోకం వెళ్ళాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి, క్రీస్తు స్వరూపుడుగా మార్చబడాలి, నిశ్చయంతో నేను ఉండాలి, నేను సత్యంలో ఉండాలి, వాక్యమే సత్యం, సత్యం చెప్పేటటువంటి వాక్యార్థాన్ని సంఘంలో నేను ఉంటున్నాను అనే ఆలోచన రాట్లా. ఈ ఆలోచన రాబేసరికి ఏమైందంటే కొన్ని చూసినప్పుడు కొంతమంది వ్యక్తులు పరిచయం అయినప్పుడు వీళ్ళు ఏమైందంటే వీళ్ళు చిన్నవి దాటిపోతారు. అదేవిధంగా అలా ఉండకూడదు. సత్యములో నిలవాలి, సత్యాన్ని నడుచుకోవాలి. సత్యము మనం స్వతంత్రంగా చేసింది, సత్యమే మనం నిత్యత్వ జీవంలోకి నడిపించాలి. కనుక అట్టి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభు సత్యం, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన మన ఆత్మ వర్ధిల్లడానికి, మనం ఆత్మీయ ఎదగడానికి, మన నిత్య జీవనానికి వెళ్ళడానికి మనకు ఒక ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు, రక్షించుతో నిన్ను రక్షించారు. కానీ మనం ఆయన యొక్క ప్రాణ త్యాగాన్ని గుర్తించామనుకోండి, మనం ప్రార్థన అంటే ఇంటి దగ్గర ఉన్నాం,
దేవుడికి సన్నిధి వస్తాం. ఆయన ప్రాణ త్యాగం విలువ తెలియలేదు అనుకోండి, ఈరోజు బైబిల్ స్టడీ ప్రార్థన ఉంది రామంటే, ఆదివారం ఆరాధన రండయ్య ప్రార్థన ఉందంటే కుదరట్లేదండి. బిజీ కొట్టరు, పనులలో బిజీ అంటారు. బిజీ బిజీ బిజీ. ఒకవేళ రోజు బిజీ అనేది ఉండదు. ఎందుకంటే పాతాళంలో పనేనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు అని ప్రసంగి గ్రంథం ఉంది. పాతాళంలో ఏముంటుంది లేదా? పని ఉండదు. ఒకటే పని. ఏం పని అది? కేకలో వేయటమే పని. అక్కడ జ్ఞానం లేదు, అక్కడ ఉపాయం లేదు, అక్కడ తెలివి లేదు. ఇక్కడ తెలివి ఉంది, ఒక ఉపాయం ఉంది, ఇక్కడ జ్ఞానం ఉంది, అన్నీ ఉంది. అయ్యా ప్రార్థన రావట్లేదు అంటే కుదరట్లేదండి, పనికి వెళ్ళి వచ్చి ఇప్పుడు ఓపిక లేదు అంటారు. అంతేగాని దేవుడి యొక్క సన్నిధికి వచ్చి దేవుడి వాక్యం మన ఆత్మీయ జీవితాన్ని పట్టుకున్నాం, వద్దిద్దాం, సత్యమైన వాక్యం జీవితాలని మనసు చాలామంది రాదు. కనుక నీ ఆత్మ వద్దెలుతుందా? వద్దెలట్లేదా? అర్థమైందా? పరీక్షించుకునే సమయం బైబిల్ స్టడీ అంటే ఏంటండి? పరీక్షించుకునే సమయం. డాక్టర్ గారు నా ఒంట్లో రక్తం ఉందా లేదా ఒకసారి చూడండి. ఈ మధ్య యొక్క గడువు తిరుగుతుంది, ఒకసారి పరీక్ష డాక్టర్ గారికి మనం జాతకం టెస్ట్ చేసుకోండి. కొంచెం రక్తం తక్కువ ఉన్నామా, రాగకాయ లాచాకాయ అయ్యిందమ్మా, ఇప్పుడు బ్లడ్ పడింది అని డాక్టర్ గారు చెప్తారు. అలాగే డాక్టర్ గారు నీ ఆత్మ సరిగ్గా లేదమ్మా, వాక్యం చదువుకోవట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు, దేవుని ఆరాధించట్లేదమ్మా అని టెస్ట్ చేస్తారు. వాక్యం ఆ పరమ వైద్యుడు ఈ వైద్యుడి ద్వారా ఏం చేస్తారంటే, సేవకుడైన వైద్యుడి ద్వారా టెస్టింగ్ చేస్తారు. అప్పుడు నువ్వేం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అందుకే బైబిల్ స్టడీ. కనుక నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నావా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా? నేను పరీక్షించుకోవాలి. అట్టి కృప ప్రభువుల గురించి కాక ఆమె తలవంచండి ప్రార్థన చేస్తాను.